రాష్ట్రంలోని నర్సింగ్ విద్యాసంస్థల చిరునామా, పేరు మార్పు, సీట్ల పెంపు వంటి ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం 4 సభ్యులతో కూడిన కోర్ కమిటీని నియమించింది. ఇప్పటివరకు ఉన్నత స్థాయి కమిటీ, హైపవర్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్, మిడ్వైఫ్స్ కౌన్సిల్, ఏపీఎన్ఎంసీ సభ్యులు వేర్వేరుగా తనిఖీలు చేసేవారు. ఇకపై ఒకే విధానంలో సమగ్ర నివేదికలను రూపొందించేందుకు ఈ కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. వైద్య విద్య సంచాలకులు, డిఎంఈ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. అకడమిక్ వ్యవహారాలు చూసే డిఎంఈ, ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రార్, హైపవర్ కమిటీ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ కార్యాచరణ ప్రకారం ఏటా జనవరి 1 నుంచి 30 వరకు నర్సింగ్ విద్యాసంస్థల నుంచి కొత్త ప్రతిపాదనలను స్వీకరిస్తారు. ఫిబ్రవరిలో వాటిని పరిశీలించి మార్చి ఏప్రిల్లో తనిఖీలు నిర్వహిస్తారు. మే చివరి నాటికి తనిఖీ నివేదికల పరిశీలన పూర్తి చేసి జూన్ మొదటి వారంలో తుది నివేదికను ప్రభుత్వానికి పంపుతారు. ఈ తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తుందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆగస్టు 13న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యా సంవత్సర క్యాలెండర్, కార్యాచరణ ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి నిర్ణీత గడువులోగా విద్యాసంస్థలు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది.